ప్రైజ్ లార్డ్. ప్రభుకి స్తోత్రం. యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ మా యొక్క వందనాలు చెల్లిస్తాం. ఈరోజు మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ మధ్యలోకి తీసుకొస్తున్నా. దయచేసి వీడియోను స్క్రిప్ట్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు వినాలని ప్రభు పేరట మిమ్మలను కోరుకుంటున్నా. యేసు చెప్పిన మాట, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకునేదానికి కూడా స్థలం లేదు అన్నాడు. ఇక్కడ యేసు చెప్పిన మాట ఏమిటంటే ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి అన్నాడు. ఇక్కడ ఆకాశ పక్షులు అని దేని గురించి రాయబడిందంటే దయ్యములను గూర్చి మనకు స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు. మా నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకునేదానికి కూడా స్థలము లేదు. దాని గురించి మనం చూసినట్లయితే మార్కు సువార్తలో యేసు చెప్పిన మాట, యేసు గెరాసేనుల దేశానికి వెళ్తున్నాడు. సముద్రానికి అద్దరినున్న గెరాసేనుల దేశానికి వచ్చా. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురు పన్నాడు. వాడు సమాధుల్లో వాసం చేసేది వాడు. సంఖ్యలతోనైనాను ఎవడును వాడిని బంధించలేకపోయారు. పలుమార్లు వాని కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి బంధించిన వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తునీయలుగా చేశాడు. కనుక ఎవరు వాడిని ఏం చేయలేకపోయినారంటే సాధుపరచలేకపోయారు. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లో కొండల్లో కేకలు వేస్తూ తను తాను రాళ్లతో గాయపరుచుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు యేసు నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి అన్నాడు. మనుష్య కుమారునికి మాత్రము తలవాల్చుకునేదానికి స్థలం లేదు. ఈ అధ్యాయంలో చూసినప్పుడు అపవిత్రాత్మ పట్టిన వాడు సమాధుల్లో నుండి వచ్చి యేసుకి ఎదురుపడినాడు. ఆ వ్యక్తి ఎలా ఉండేవాడంటే సమాధుల్లో నివాసం చేసేవాడు. సంఖ్యలతో ఎవరు కూడా వారిని బంధించలేకపోయారు, వారిని ఎవరు సాధుపరచలేకపోయారు. మరియు వారు ఎల్లప్పుడూ రాత్రి మొగళ్ళు సమాధుల్లో కొండల్లో కేకలేస్తూ ఉన్నాడు. తను తాను రాళ్లతో గాయపరుచుకుంటూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో మనం చూసినటువంటి మాట, అవి సమాధుల్లో ఆ వ్యక్తి ఏం చేశాడంటే నివాసం చేశాడు. అపరాధాల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అనే మాట యేసు చెప్తున్నాడు. ఇక రాయబడిన ఈ మాటలో మనకు తెలియవలసింది ఏమిటి అంటే ఇతరులతో కలిసి శరీరానికి మనసుకున్న కోరికలను నెరవేర్చుకుంటూ శరీరాశలను అనుసరించి ప్రవర్తిస్తూ ఉన్నాం. కనుక అవి ఏం చేస్తున్నాయంటే ఆ అపవిత్రాత్మ మనలో నివాసం చేస్తున్నాయి. వాటిని ఎవరు బంధించలేకపోతున్నారు, సాధువు చేయలేకపోతున్నారు. మరియు అవి ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాయంటే రాత్రింబగళ్ళు, రాత్రని లేక పొగులు లేక సమాధుల్లో కొండల్లో కేకలు వేస్తూ ఉన్నాయి. ఈరోజు ఎక్కడ చూసినా వాటి కేకలు వినపడుతూ ఉన్నాయి. రోజు ఎక్కడ చూసినా కేకలు వినపడుతున్నాయి. అనగా దుర్వార్తలు మన చెవులతో వింటుంటాం. న్యూస్ పేపర్లో చూసినా, టీవీలో చూసినా, మన చుట్టూ ఉన్న సమాజంలో ఈ కేకలు వినపడుతూ వస్తాయి. అనగా జగడాలాడడం, కేకలు వేయడం, వీధుల్లో శబ్ద. అనేక మంది ఇలాంటి కేకలు మనం వినపడటం మనం చూస్తూ ఉంటాం. అనగా ఈ మాటలు ఎందుకు రాయబడ్డాయి అనే విషయం చూసినట్లయితే ఈరోజు వారు ఎల్లప్పుడూ అపవిత్రాత్మలు మనుషుల్లో ఉండి నివాసం చేస్తున్నాయి. మనుషుల మధ్యలో అవి గ్రామాల్లో, పట్టణాల్లో, సిటీల్లో మనుషుల్లో నివాసం చేసి
వాటి కేకలు ఎక్కువగా వినపడుతూ ఉన్నాయి. అనగా ఈరోజు చూసినప్పుడు దుర్వార్తలు వింటుంటాం. అనగా కుటుంబం ఎక్కడ చూసినా ఈరోజు ఏం జరుగుతున్నాయంటే కేకలు ఎక్కువగా వినపడుతున్నాయి. దాంట్లో ఒక మాట ఏమిటి అనే విషయం చూసినట్లయితే గలతీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, ఒకరినొకరు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించుదురేమో చూసుకోండి అంట. చూడండి, వీధుల్లో మనం అనేక స్థలాల్లో చూసినప్పుడు కుక్కలు ఒకదానికొకటి ఖర్చుకోవడం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఈరోజు సమాజంలో జగడాలు, కేకలు, వీధుల్లో శబ్దాలు, ఒకరినొకరు కరుచుకుంటున్నారు, ఒకరి వలన ఒకరు బొత్తిగా నశించిపోతూ ఉన్నారు. దయచేసి ఈరోజు ఈ విషయంలో మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. ఈ కేకలు ఎక్కువగా వినపడుతున్నాయి. మత్సరము మనిషి హృదయంలో సహింపనలవి కాని మత్సరాన్ని, వివాదాన్ని ఉంచుకొని అతిశయపడుతున్నాడు. సత్యానికి విరోధంగా అబద్ధం ఆడుతూ ఉన్నాడు. ఆ మత్సరము, వివాదాలు ఎక్కడ ఏ కుటుంబాల్లో ఉంటాయో, ఏ వ్యక్తుల్లో ఉంటాయో అక్కడ అల్లర్లు, ప్రతి నీచ కార్యాలు ఉంటాయి అన్నారు. కనుక ఎక్కువ కేకలు ఈరోజు మనం వినడం చూస్తూ ఉంటాం, దుర్వార్తలు వింటూ ఉన్నాం. కావున దయచేసి ఈ విషయంలో మనం జాగ్రత్త పడాలి. దుర్వార్తలు, మత్సరం, వివాదాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ అల్లర్లు, ప్రతి నీచ కార్యాలు ఉన్నాయి. ఈరోజు ఎక్కడ చూసినా జగడాలు, కేకలు, వీధుల్లో శబ్దాలు వినపడడం చూస్తుంటాం. మరియు దుర్వార్తలు అనగా మనం చూస్తుంటాం, ఇప్పుడు బాగున్నాడే అప్పుడే మరణించాడే, ఆ మాటలు వింటా ఉంటాం. ఆ వ్యక్తిని గురించి కుటుంబం అంతా ఏడవడం, కేకలు వేయడం, బాధపడుతూ ఉంటారు. మరియు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చూస్తూ ఉంటాం. ఆ వ్యక్తి గురించి కుటుంబీకులు, వారి బంధువులు, వారి స్నేహితులంతా కూడా ఏడుస్తూ కేకలు వేస్తూ ఉంటారు. అనుకోని విధంగా యాక్సిడెంట్లో మరణించిన వ్యక్తి గురి తన ఇంటికి వచ్చి నా బాడీని తీసుకొచ్చినప్పుడు ఆ వ్యక్తి గురించి మనుషులంతా ఏడుస్తూ కేకలు వేస్తూ బాధపడుతూ ఉంటారు. ఇలాంటి కేకలు, దుర్వార్తలు వింటూ ఉంటాం. మరి అనుకోని రీతిగా కరెంటు పట్టుకొని మరణించడం, రోగముతో మరణించడం, ఏదో విధంగా దుర్వార్తలు ద్వారా ఈరోజు ఎక్కడ చూసినా కొండ కేకలు వినపడుతూ ఉన్నాయి. దుర్వార్తలు మన చెవిలో పడతాయి. కనుక దయచేసి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వాటిని ఈరోజు సమాజంలో అపవిత్రాత్మలు ఇవి ఎక్కువగా ఏం చేస్తున్నాయంటే వీటి కేకలే ఈరోజు కుటుంబాల్లో వినపడుతూ ఉన్నాయి. కనుక వీటిని ఎవరు ఏం చేయలేకపోతున్నారంటే బంధించలేకపోతున్నారు, సాధువు చేయలేకపోతున్నారు. ఎంత టెక్నాలజీ పెరుగుతున్నా, మానవుల్లో ఎంత జ్ఞానం పెరుగుతున్నప్పటికీ దాన్ని ఎవరు కూడా సాధువు చేయలేకపోతున్నారు. కావునని ప్రభువు మనతో ఏం చెప్తున్నాడంటే రోజు మనుషుల్లో ఈ అపవిత్రాత్మలు నివాసం చేస్తున్నాయి. కనుక ఇవి ఎక్కడి నుండి వచ్చాయి అనే విషయం మనం చూసినట్లయితే ఏ విధంగా ఈ మనుషుల్లోకి వస్తున్నాయంటే మార్కు సువార్త 7వ అధ్యాయం మనం చూసినట్లయితే పెద్దల పారంపర్యాచారం చొప్పున నడుచుకుని అపవిత్రమైన చేతులతో భోజనం చేస్తారు. మనిషి దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టేసి మనుషుల పారంపర్యాచారాలను గైకొనుచున్నారు. వాళ్ళ ఆచారాలను గైకొనేదానికి దేవుని ఆజ్ఞను బొత్తిగా వారు నిరాకరిస్తున్నారు. మరియు వారి ఆచారం నిమిత్తం నియమించుకున్న పారంపర్యాచారం వలన దేవుని వాక్యాన్ని వాళ్ళు నిరర్ధకం చేస్తున్నారు. ఇలాంటి ఆచారాలు అనేకమైనవి పాటిస్తూ ఉన్నారు. ఆచారాలు పెద్దలు నియమించిన ఆచారాలు, అందువలన పెదవులతో గణపరుస్తూ వాళ్ళ హృదయము దేవునికి దూరంగా మనుషులు కల్పించిన పద్ధతులని, దేవుని ఉపదేశాలని బోధిస్తూ ఆయన వాళ్ళు వ్యర్థంగా ఆరాధిస్తూ ఉన్నారు. కనుక వాళ్ళ హృదయం అంతా ఏమైపోయిందంటే ఆ
మనుషులు కల్పించినటువంటి ఆ పద్ధతులనే దేవుని ఉపదేశాలు అనుకునే సావులోకి వాళ్ళు వచ్చేశారు. కావున వెలుపల నుండి లోపలికి పోయేది ఏది కూడా మనుషుల్ని అపవిత్రునిగా చేయజాలదు. అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థాలన్నిటినీ ఏం చేస్తుందంటే పవిత్రపరుస్తుంది. అదేవిధంగా లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావము, అవివేకం, ఈ చెడ్డవన్నీ లోపలి నుండి అనగా హృదయంలో నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుస్తున్నాయి. ఈ మనిషి ఏ వ్యక్తి హృదయంలో ఈ అపవిత్రత అనేది ఉంటుందో ఈ ఆత్మలు ఆ వ్యక్తిలో ప్రవేశిస్తాయి. ఆ వ్యక్తులు అవి నివాసం చేస్తుంటాయి. ఆ వ్యక్తి ఏ వ్యక్తులు అవి నివాసం చేస్తుంటాయి వాటిని ఎవరు కూడా ఏం చేయలేరంటే బంధించలేరు, సాధువు చేయలేరు. వాటి కేకలే ఈరోజు సమాజంలో వినపడుతూ ఉన్నాయి. కావున దయచేసి ఈ వాక్యం వినేటువంటి మనం ఏం చేయాలంటే వెలుపల నుండి లోపలి పోయేది ఏది కూడా మనల్ని ఏం చేయదంటే అపవిత్రునిగా చేయదు అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలియచేయబడుతుంది. అనగా లోపల ఉన్న మన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలంటే శుద్ధి చేసుకోవాలి. ఇవన్నీ అదుపు కావాలంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అన్నాడు. కనుక ప్రభువు మనిషి పైరూపాన్ని ఎత్తును చూస్తాడు కానీ దేవుడు మాత్రం హృదయాన్నే చూస్తాడు. కావున మనం ఏం చేయాలని వాక్యం చెప్తుందంటే వెలుపల నుండి లోపలి పోయేది ఏది కూడా మనల్ని అపవిత్రనిగా చేయదు. మరి నీ ఆచారం కోసం దేవుని ఆజ్ఞలను వదిలేశావు. నీ ఆచారం కోసం దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేశావు. అనేక ఆచారాలు పాటిస్తున్నావు. మనుషులు కల్పించిన పద్ధతుల్నే దేవుని ఉపదేశాలు అనుకున్నావు. మరియు దయచేసి ఈ విషయంలో మనిషి ఏం చేస్తున్నారంటే లేఖనాలు దేవుని శక్తిని ఎరుగక పొరబడుతున్నారు. తన హృదయం అపవిత్రతతో నిండిపోయింది. అపవిత్రమైనవన్నీ నిండిపోయినాయి. కావున ఈ ఆత్మలు మనిషిలో నివాసాలు చేస్తున్నాయి. ఈ ఆత్మలు అపవిత్రాత్మ స్వాధీనంలో ఉన్నాడు. వాటిని మనుషులను అవి ఏం చేస్తున్నాయి అంటే గాయపరుస్తూ ఉన్నాయి, బాధ పెడుతూ ఉన్నాయి, పీడిస్తూ ఉన్నాయి. వాటి కేకలు ఈరోజు ఎక్కువ సమాజంలో మనం వింటూ ఉన్నాము. వాటిని అదుపు చేయాలంటే నీవు ఏం చేయాలంటే నీ హృదయాన్ని స్వాపులుగాన మన చేతులు శుభ్రం చేసుకోవాలి. రెండు మనస్సులో ఉన్న మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. వ్యాకుల పడి దుఃఖపడి ఏడవాలి. నవ్వు దుఃఖానికి ఆనందం చింతకు మార్చుకోవాలి. ప్రభు దృష్టిలో నువ్వు ఏం చేసుకోవాలంటే తగ్గించుకోవాలి. అప్పుడు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. కావున ఈ వీడియో చూసి మనం ఏం చేయాలంటే వాటిని అదుపు కావాలంటే పవిత్రంగా జీవించాలి. నీవు గతంలో నడిచిన ఆ మార్గాన్ని ఇప్పుడు ఆయన దొరికే కాలం ఆయన వెతుకు. సమీపంలో ఉన్నాడు, ఆయన వేడుకోండి. గతంలో నడిచిన మార్గాలు భక్తిహీనుడుగా ఉన్న మనము ఆ మార్గాలు వదిలేద్దాం, ఆ తలంపులు మానేద్దాం. ఆయన వైపు తిరిగితే ఆయన నిన్నే జాలి పడతాడు. నువ్వు ఆయన వైపు తిరిగితే నీ పాపాలు క్షమించబడతాయి. నువ్వు చేయవలసింది ఏంటంటే నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ప్రభువుకి నువ్వు స్థలం ఇవ్వాలి. అప్పుడు నీ కుటుంబంలో నిజంగా నీ కుటుంబానికి దేవుడు ఏం చేస్తాడంటే నీ ఇంటి మీద వాటి నుండి నీకు విడుదల ఇస్తాడు. ప్రభు వచ్చింది చెరలో ఉన్న మనకు విడుదల ఇవ్వడానికి, నలిగిపోతున్న నిన్ను విడిపించడానికి, అపవాది క్రియలన్నీ లయపరచుటకే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. కనుక సాతాను అధికారము నుండి నిన్ను దేవుని వైపు